చిన్న చిన్న కారణాలతోనే మా ఉద్యోగాలు తీసేశారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా! అసలు ఎందుకోసం తీసేశారు మీ ఉద్యోగం? సార్ మేము కాండక్టర్ నేను. అయితే ఇదే సిటీ ఏరియాలో సిటీ రీజియన్ చిన్న ఇద్దరు ముగ్గురు టికెట్లు ఇస్తూ ఉంటాం. వెనక ముందు పోతుంటా కదా 3 సంవత్సరాల క్రితం ముచ్చట ఇది. అప్పుడు ఎట్లా ఉండే ఫుల్ ఏరియాలో ముస్లిం ఏరియా అది. చార్మినార్ చాంద్రాయన్ గుట్ట రూట్లో నిన్ను పోతున్నాను కండక్టర్. అది నైట్ విజన్లో సెకండ్ ట్రిప్. ఆ విషయంలో టీటీఆర్లు వచ్చారు. ఆ ముస్లిం వాళ్ళు పిచ్చే సామి అనుకుంటా అన్నారు హిందీలో. వాళ్ళు నాకు అంత తెలుగు వాళ్ళు నాకు రాదు. పిచ్చే అంటే ఇక్కడ వెనక కన్నా వేరే మనలు అంటే సరే పోయేటాకల్లా వాళ్ళు దిగిపోయారు. దిగిపోట్లే కదా వాళ్ళు టికెట్ తీసుకోలేదు, వాళ్ళని పట్టుకున్నారు. నేను పిచ్చి అంటే ఎంట కొట్టాకల్లా వాళ్ళు పట్టుకున్నారు. టీటీఆర్ వాళ్ళు నన్ను పట్టుకొని కేసు రాస్తాం అది రాస్తామన్నాను. సరే నేను తప్పు చేయలేను సార్, కాకపోతే सर उन आया है मैं नहीं सर मैं ठीक नहीं लीजिंग बोल गया तो कंडक्टर काम कुछ वो क्या बोलता है गलत नहीं है बोला हूँ అంటే అప్పుడు కొంచెం నాకు ఏం తెలుస్తుంది సార్ అంత రాదు అంటే సరే సార్ దిగి దించేసి బండి ఆపి నీకేం కేసు ఏం రాయని చెప్పాను. కేసు రాయమని మా డిఎం ఫోన్ చేసి డిఎం తోలుకొచ్చి కేసు రాయని చెప్పి కూర్చున్నాము. తర్వాత వాళ్ళు అంతా బస్సు దింపి ఖాళీ అయిపోయినాక వాళ్ళతో నేను రాపించుకుందామన్న టైంలో వాళ్ళని దించేపించి మా డిఎం గారు టీటీఆర్లకు చెప్పి దించేపించి ఒక ట్రిప్ క్యాన్సిల్ చేయించి నాకు కేసు రాశాను సార్. ఎందుకు అంత అది కూడా నేను అనుకుంటున్నా. నేను సరే రాయాలి అని అనుకున్నా. డిపోకి పోయినాక రాసిండు తీసేశారు. మూడు టికెట్లు ఇచ్చే లోపల పైసలు తీసుకొచ్చి అప్పుడు టిమ్ములు లేవు సార్, చింపించేదే ఉండే. ఇప్పుడు టిమ్ములు అయినాయి. ఆ టిమ్ములు అంటే ఫస్ట్ టిమ్ను స్టార్టింగ్లో స్టక్ అయింది. అది ఆ స్టక్ వల్ల టికెట్ పెట్టాలి. పేపర్ వచ్చింది. పేపర్ వచ్చి ఇచ్చే లోపల స్టక్ అయింది అని చెప్పి మళ్ళీ వేరే టికెట్ ఇచ్చే లోపల వాళ్ళు పట్టుకురాను సార్. తప్పంటావా? టికెట్ అమౌంట్ రాలేదు, మళ్ళీ టికెట్ కొట్టి మళ్ళీ స్టక్ అని పట్టుకుంటున్నావు. నువ్వు అమౌంట్ తీసుకుని టికెట్ లేవంటే పైసలు తీసుకుని టికెట్ ఇస్తే ఆ ఏరియా ఎటువంటి ఏరియా పైసలు టికెట్ ఇచ్చినా నువ్వు దిగిపోతే అప్పుడు ఏం చేస్తా ఏం చేయాలని చేసినా సార్. తప్పంటావా? ఇది మా సార్ మొన్న 27 తారీఖు పోయినాం, బస్ బాన్ పోయినాం. ఆ రోజు ఈ టైం ఇంకెక్కువ ముందు పోయినాం, 9 గంటలకు పోయినాం. ఎందుకు ఇట్లా బస్ బాన్ ముట్టడి సెలం కదా మా సమస్య చెప్పడానికి ఎండి ఆఫీస్కి ముట్టాడు అని పోయినాం. పోతే నువ్వు ఎందుకు లేవు ఆ రోజు నువ్వు అంటే మేము మనసులో అమ్మా నీకు ఎట్లా కనిపిస్తున్నామా అన్న బస్సు మీద అవలాగాలమో కనిపిస్తున్నామా ఆట ఆడుకుంటున్నావు మాతోను. నువ్వు ఆర్టీసీ ఎండివేయా, ఆర్టీసీ సమస్యలు నీకు పట్టడం లేదా, మీకు చెవన పడడం లేదా, మేము నీకు అనిపిస్తలేమా? ఆర్టీసీ లాంటి ఎవడనుకుంటున్నావు? నువ్వెవడు ఆర్టీసీ ఎండికి? నువ్వు ఆర్టీసీ ఎండి ఎందుకైనావు? మా సమస్యలు తెచ్చి ఎండి అయినా లేక డైరెక్ట్ ఎండి అయినావా? అసలు నా మైండ్లో నువ్వు ఎండి ఎట్లా అయినావా అంటే నువ్వు ఎట్లా అయినావు అంటే నాకే అర్థం కావట్లేదు సార్. మా దగ్గర నువ్వు కింద నుంచి పైకి పోయితే నీకు అనుభవం వస్తుండే, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయినట్టు అనుకున్నావు. నేను ఏం తీసుకున్నాను కానీ నీకు రికమెండ్ పోయినావో దొంగ పోయినావో పోయి కూర్చున్నావు ఎండిగా. అంటే సరే మరి ఇప్పుడు ఎండి సజ్జనార్ గారు మీ సమస్యలు పట్టించుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? అదే సార్ చెప్తున్నా. అది కూడా ఈ పొన్నం సారు సీఎం సార్ రేవంత్ రెడ్డి కావడం సార్ కూడా ఈ ఎండి ఇచ్చిపెట్టే చేయండి సార్. ఎండి మీరు ఉంచితే ఉంటా లేకపోతే పీకేస్తాడు, ఇంకో ఆఫీసర్ పెట్టండి. మరి ఇంత ఎందుకు? పోయిన నెలవా అంతకుముందు 6 నెలలు అయింది. అన్ని సమస్యలు చేసుకుంటా పోతూ ఉన్నాము. మీకు ఇంతనా సీఎం గారికి పొన్న రవాణా శాఖ మంత్రి గారు మీకు కళ్ళు కనిపిస్తున్నావా సార్? ఇంతమంది చూస్తున్నారు, మీడియా వాళ్ళు చూపెడుతున్నారు, ఇంతమంది బాధలా ఉన్నాము. మరి ఎట్లా బతకాలి సావాలన్నా అన్ని చెప్తున్నారు, అన్ని స్కీములు ఇస్తున్నారు. మరి ఈ యొక్క చిన్న స్కీమ్ పాస్ చేసి ఏమవుతుంది? వికలాంగుల పింఛన్ అంటారు, వితంతు పింఛన్ అంటారు, రేషన్ కార్డు తీరే అంటారు, రైతు బీమా అంటే రైతు సాయం అంటారు. ఇవన్నీ ఇస్తున్నాము. ఒకటి బస్సు ఫ్రీ చేసిన ఏం చేసిన కొట్లాడుకుంటున్నారు ఆడలు కూర్చున్నాం, మేము నిలబడిపోతున్నాము. ఇది మీకు నయమా? అదే ఒకటి ఇవన్నీ వేస్ట్ చేస్తున్నావు అంటున్నావు కదా, ఏం చేస్తున్నావు? మాకు ఒకటే సరిగ్గా పని చేస్తున్నా సార్. మీకు ఒకటి నేను చెప్తున్నా, ఈ సీఎం గారికి మంత్రి గారు కూడా చెప్తున్నా, ఈయన ఇలా లేడంట. మళ్ళా ఈయన మా వాళ్ళు పోయి మాట్లాడుకోవాలి లేదంట. మరి ఎక్కడ పోయాడు? ఎండి గారు ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడే ఢిల్లీకి పోవాలన్నా, హైదరాబాద్ ఏదో ఆఫీస్కి పోవాలన్నా, వేరే అప్పుడు టైం ఉండదా? ఎందుకంటే మా మీదతో కక్షతో 3 సంవత్సరాలు 2023లో అయింది కేసు. ఆడికి ఈడీగా రిజెక్ట్ చేసాడు. కంప్లీట్ కూర్చున్నాం. మరి అప్పటి నుంచి మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది? అదే కూలీగా చేసుకుందాం, అట్లా చేసుకుందాం, ఇట్లా లేదు ఏమంటారు తింటున్నాం, లేనో ఉపాసం అవుతున్నాం. ఏం పోషణకు భారం అయిపోయినాం. నేను నాడు ఇట్లా పోసేద్దామంటే అందరూ వచ్చి కాపాడండి. ఇవ్వకపోతే పోస్తారంటే అట్లా నువ్వు అందరితో
ధైర్యంగా ఉన్నా. ఎలక్షన్ వచ్చినాయి అంతట్లోనే అప్పుడు కేసీఆర్ కూడా ఇట్లా చేసిండు మాకు. ఇట్లా ఓట్లు గుర్తుకొని పోయేటప్పుడు అన్ని తీసేసిండు. సీతం అంటే యూనియన్లో కూడా చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఓట్లు ఇస్తే సమ్మె చేసే సహాయం కూడా టైం కూడా లేకుండా చేసిండు మాకు. సో మీ మాటల్లో కనిపిస్తా ఉంది బాధ అనేది. ఇప్పుడు ఎండి సజ్జనార్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. లేదు సార్ నువ్వు దిగిపో, కొత్త ఎండి పెట్టాలని సీఎం గారు కోరుకుంటున్నాం, మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇదొకటి. తక్షణ ఈ విషయాన్ని సీఎం గారు తీసుకెళ్ళి మీడియా వాళ్ళు ప్రెస్ మీట్ వాళ్ళకి చెప్తాం. దండం అందరికీ నమస్కారం చెప్తున్నాం. ఇలాంటి బాధ చాలా మంది ఉంది కానీ చెప్పుకోలేకపోతున్నాం. నాకు ఇంకా లోపల బాధ ఉంది కానీ ఇప్పుడు ఏం చేయలేరు. ఇక్కడ డబ్బులు నాకేమన్నా ఇంకో ఎవరు గారు ఇక్కడ ఏమన్నా అంటే వాడు ఏదో ఇదే అంటారు. నాకు బాధ గమనించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారిని ఈ ఒక్క ఈయననే లేడు ఎండి, ఈయన కొద్దిగా పెద్ద పెద్ద ఎండి ఏకే ఖాన్ ఉండే, ఖాన్ సాబ్ కూడా తెలుసు నాకు. అప్పుడు ఎండి ఆయన మంచి పని చేసిండు. నీళ్ళగా ఏలే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ వచ్చి నువ్వు ఎండి సీట్లో కూర్చున్నదే అంటే వాళ్ళని కాల్చి చంపినట్టు మనం కాల్చి చంపడం అనుకుంటున్నావా? బిడ్డ ఖబర్దార్ ఆర్టీసీ అంటే చిన్న వేసుకో. ఒక్కడొక్కరు లేచిన అనుకో బస్సు ఉండదు, నువ్వు ఉండవు. నీ బస్ బాగుండా కూడా చేస్తాం మేము. ఖబర్దార్ మన ఈజీ ఎండి గారు చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాం, గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ విషయాన్ని కరెక్ట్గా మన సీఎం గారు తీసుకెళ్ళి సీఎం గారు మంత్రి గారు దీన్ని జోక్యం చేసుకొని తక్షణ ఎండి గారిని తొలగించి వేరే ఎండి గారిని ఇచ్చి ఉండే ఎండి వేరే ఎండి గారిని ఇన్ఛార్జ్ ఇచ్చిన కూడా ఇన్ఛార్జ్ ఎండి కూడా మాకు ఉద్యోగాలు ఇస్తేనే సరిపోయి. లేని పక్షంలో ప్రస్తుతం కాకుండా తాత్కాలిక కాకుండా పూర్తిగా ఎండిని నియమించాలి. పూర్తిగా ఎండిగా నియమించి మా సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటం మాగదని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ మీడియా వరం కోరుతున్నాను. థ్యాంక్ యూ.